21 నుంచి చదువుకుందాం. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. కాబట్టి 13 రకాల స్వభావాలు మానవుల హృదయములో ఉన్నాయి. అక్కడ నొచ్చబడిన హృదయం, గుచ్చబడిన హృదయం కదండి, పొడవబడిన హృదయం. ఎందుకు పొడవబడింది అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువ వేయబడ్డారు అంటే మన హృదయంలో నుండి వచ్చిన దురాలోచనలు, మన హృదయంలో నుండి వచ్చిన ఏమంటే జారత్వం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోభము, చెడుతనము, కృత్రిమము, కామకరము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకం, 13 రకాలైన గుణగణాలు. ఇవి దేవునికి ఇష్టము లేనివి. కాబట్టి ఇలాంటి హృదయంలో ఉన్నారు. ఇలాంటి హృదయ ఆలోచన కలిగిన వారి నిమిత్తమే దేవుడు సిలువ వేయబడ్డారు. మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఆదికాండం 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా చెప్పించును. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండే చెడ్డది. కాబట్టి హృదయం ఎలాంటిది? బాల్యం ఉండేది చెడిపోయిన హృదయం. కాబట్టి 13 రకాలైన స్వభావాలతో నిండిన హృదయం, చెడిపోయిన హృదయం. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మన ఎరిగిన మాటలు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? హృదయం నిన్ను మోసం చేస్తా ఉంది. హృదయం నిన్ను ఘోరమైన వ్యాధి, అన్ని వ్యాధుల కంటే ఘోరమైన వ్యాధి ఏది? హృదయం. నిన్ను మీరే మోసం చేస్తుంది హృదయం. అందుకొరకు అంటున్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే ప్రియులారా, వాక్యం ఏం చెప్తుందంటే దానిని గ్రహింపగలవాడు ఎవడు? దానిని గ్రహించడం లేదు. హృదయంలో పుట్టే దురాలోచనలు, హృదయంలో పుట్టే ఈ 13 రకాలైన స్వభావాలు, ఈ చెడుతనాన్ని గ్రహించుకోవడం లేదు. మానవుడు గ్రహింపు లేదు. అందుకొరకే అపోస్తల కార్యంలో 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనం చూసాం, వారు హృదయంలో నొచ్చుకొని, వారు హృదయం ఎందుకు నొచ్చుకున్నది అంటే వారు గ్రహించారు, హృదయం యొక్క మోసమును గ్రహించారు. హృదయంలో వెల్లడైన దురాలోచనలు, హృదయంలో వెల్లడైన వ్యభిచారం, హృదయంలో వెల్లడైన కామక్రత్వం, హృదయంలో వెల్లడైన అహంకారం, హృదయంలో వెల్లడైన అహంభావం, ఇలాంటి 13 రకాలైన మరి హృదయంలో నుండి వచ్చిన వాటిని వారు గ్రహించారు. హృదయం యొక్క మోసమును గ్రహించారు. చూడండి, మరొక మాట జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురును అననీయ భూమిలో వెలకంత దోచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించారు. సాతాను నివసించే స్థలం కూడా హృదయమే. హృదయంలో కదండి, సాతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించను? సాతాను ఏం చేస్తాడంటే హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. ప్రేరేపింపబడే హృదయం. చూడండి, జ్ఞాపకం చేసుకుందాం. 13వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. ఏమంటున్నాడు? వారు భోజనం చేయుచుండగా ఆయన అప్పగింపవలని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందే ఆలోచన
విరోధముగా, దేవునికి విరోధముగా పుట్టే ఆలోచనలు హృదయంలోనే పుడుతూ ఉన్నాయి. అందుకొరకే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అయితే దానిని గ్రహించుకోవాలి కదా. అది గ్రహింపు ఉన్నదా? నా హృదయం మోసం చేస్తూ ఉన్నది అనే ఒక గ్రహింపు ఉన్నదా అని ప్రశ్న వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు కలిసి ఉన్నాయి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయను. దోషం అంటే మన హృదయం ఎలాంటిది? దోషారోపణ చేసే హృదయం. నీవు ఈ తప్పు చేస్తున్నావు, నీవు ఈ తప్పు చేస్తున్నావు, నీవు ఈ తప్పు చేస్తున్నావు అని హెచ్చరిస్తుంది, మోసగిస్తుంది, నేరం మోపుతుంది, దోషారోపణ చేస్తుంది. అయితే యోహాను భక్తుడని యోహాను అంటున్నాడు, దేవుడు నీ హృదయం కంటే అధికుడు, దేవుడు నీ హృదయం కంటే అధికమైన వాడు. చూడండి ఎలాంటి మోసకరమైన హృదయం కలిగిన వారుగా ఉన్నామో. అయితే మనం చదువుకున్న భాగంలో అపోస్తల కార్యములో మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో ఆ హృదయం ఎలాంటిదంట అండి? ఎలాంటి హృదయం? 2వ అధ్యాయం 37వ వచనంలో, వారి మాట విని హృదయములో నొచ్చుకొని, అనగా పొడవబడిన హృదయం. విశ్వాసి హృదయం ఎలాంటిది? నొచ్చుకునే హృదయం, పొడవబడిన హృదయం విశ్వాసి హృదయం కదా. అపోస్తల కార్యం చూడండి 16వ అధ్యాయం, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు హృదయను దైవభక్తి గల ఒక స్త్రీ నిలుచుండెను. ఆమె ఊదారంగు పుడి అమ్ము తుయతార పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరచెను. విశ్వాసి హృదయం పొడవబడిన హృదయం, విశ్వాసి హృదయం తెరవబడిన హృదయం కదా. తర్వాత మనం ఆలోచించినట్లయితే చూడండి, లూకా రాసిన సువార్త ఆఖరి అధ్యాయం 32వ వచనం ఏమంటున్నాడు? అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయములో మనలో మండుచుండలేదా? విశ్వాసి హృదయం ఎలాంటిది? మండే హృదయం, పొడవబడిన హృదయం, తెరవబడిన హృదయం కదండి, నొచ్చుకున్న హృదయం, మండిన హృదయం. మండింది హృదయం, లేఖనాలు మాట్లాడుతూ ఉండగా మండిన హృదయం. ఇంకా మనం చూస్తుంటున్నాం చూడండి, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు 119వ కీర్తన 11వ వచనం ఏమన్నాడు? నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. కాబట్టి విశ్వాసి హృదయంలో ఏముంటుంది? వాక్యం ఉంటుంది. ప్రియులారా, రక్షించబడిన విశ్వాసి, నొచ్చుకున్న విశ్వాసి, తెరవబడిన విశ్వాసి కదండి. అయితే అలాంటి విశ్వాసి హృదయంలో ఏముంటుంది? దేవుని జీవము గల వాక్యముతో నిండబడి ఉంటుంది. దేవుని ఎదుట పాపము చేయకుండా ఉండడానికి కొరకే దేవుని వాక్యముతో నింపబడిన హృదయం. అందుకొరకే మరి సామెతల గ్రంథం 4వ అధ్యాయం చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం ఏమంటున్నాడు? నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. కాబట్టి ఏమంటున్నాడు? నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును. ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత విశ్వాసులలో జీవదారులు అనగా జీవమును గురించిన మాటలు, సువార్త కదండి, ఉజ్జీవముతో కూడిన సువార్త ఆనాడు నుండి ఈనాడు వరకు వెలిగింపబడి
అనేకులను వెలిగిస్తూ అనేకులను మారు మనసు చెందుతూ మార్చగలిగిన జీవదారులు హృదయంలో నుండి బయలుదేరును. అందుకొరకే అన్నిటికంటే ముఖ్యముగా దేనిని బాగుగా కాపాడుకోవాలంటే నీ హృదయమును బాగుగా కాపాడుకో. నీ హృదయం నుండి జీవదారులు బయటకు వచ్చును. కాబట్టి విశ్వాసి హృదయంలో నుండి ఏమొస్తుంది? జీవదారులు వస్తాయి ప్రియులారా. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 కలిసి ఉన్నాయి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును హేతువడు ప్రతి వారికి సాత్వికముతో భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగునుడి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకునుడి. మీ హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకునుడి. కాబట్టి మీ హృదయంలో ఎవరున్నారు? ఇప్పుడు ప్రభువు ఉన్నాడు. ఆయన ప్రతిష్ఠింపబడి ఉన్నాడు. దేవాలయంలో దేవ విగ్రహాలుగా ప్రతిష్ఠిస్తారో అంతకంటే ఎక్కువగా మీ హృదయంలో ప్రభువు ఉన్నాడా? ఆయన ప్రతిష్ఠింపబడి ఉన్నాడా? నీ హృదయంలో ఉన్నాడా? నీ హృదయంలో ఆయనకు స్థానం ఉన్నదా? ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మీరు అంతరంగ కృషి యందు శక్తి కలిగి ఆయన ఆత్మలో బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా. కాబట్టి మీ హృదయంలో ప్రతిష్ఠించుకునుడి. విశ్వాసము ద్వారా ఆయన మీ హృదయంలో ప్రవేశిస్తాడు. మనమందరం విశ్వాసించిన వారం. ఇప్పుడు ఈ హృదయం ఏమైంది? క్రీస్తుకు ప్రతిష్ఠించబడి ఉంది. ఈ హృదయంలో క్రీస్తు నివసిస్తూ ఉన్నాడు కదా. గలతీ పత్రిక 4:4 చూడండి. గలతీ పత్రిక 4:4 కూడా 4:6 చూద్దాం చూడండి. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మీ హృదయంలోనికి పంపెను. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు హృదయంలో ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు హృదయంలో ప్రతిష్ఠించబడి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్వాసంగా హృదయంలో నివసిస్తూ ఉన్నాడు కదా. ఆయన నివాసానికి యోగ్యమైన స్థలం, ఆయన నివాసానికి ప్రతిష్ఠింపబడడానికి యోగ్యమైన స్థలము నీ హృదయం. అందుకొరకే పరిశుద్ధాత్మ దేవుడు కదండి ఆ పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి ఎలాగైతే వచ్చాడో ప్రభువైన యేసుక్రీస్తుని మరి ఆయన ఆత్మ కూడా మన హృదయంలోనికి నేరుగా విశ్వాసం ద్వారా ప్రవేశించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, విశ్వాసి హృదయం పొడవబడిన హృదయం, మండిన హృదయం, తెరవబడిన హృదయం, దేవుని వాక్యంతో నింపబడిన హృదయం, జీవదారులు బయలుదేరే హృదయం కదా. తర్వాత ప్రభువుకు ప్రతిష్ఠింపబడిన హృదయం, ప్రభువు నివసింపదగిన యోగ్యమైన హృదయం, పరిశుద్ధాత్మకు నిలయమైన హృదయం. మరొక మాట మనం చూద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యత గలవాడు, శాంతిమూర్తి, అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. కాబట్టి ప్రియులారా, విశ్వాసి హృదయం చినిగిపోయిన హృదయం, వస్త్రము వలె చినిగిపోయిన హృదయం ప్రియులారా. తర్వాత మరొకటి మాట, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం. ఏ మాట అది? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. కాబట్టి మరి పోయినసారి మనకి జ్ఞాపకం
దావీదు కూడా అంటాడు, దేవా శుద్ధ హృదయం నాకు కలుగు చేయి. కాబట్టి ప్రియులారా, విశ్వాస హృదయము శుద్ధీకరించబడిన హృదయం, పరిశుద్ధాత్మకు నిలయమైన హృదయం, పరిశుద్ధాత్మతో శుద్ధి చేయబడిన హృదయం, పరిశుద్ధమైన హృదయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36:26. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసిన, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసేదను. ఆయన చేశాడు కదా, నూతనమైన హృదయం ఇచ్చాడు. ప్రియుల, ఎలాంటి హృదయం ఇచ్చాడు? ఆయన నూతనమైన హృదయం ఇచ్చాడు. అలా మార్చేశాడు దేవుడు మనల్ని. విశ్వసించిన విశ్వాసులందరూ, అపోస్తలులందరూ ఆనాడు నుండి నేడు వరకు అందరూ కూడా నూతనమైన స్వభావానికి మార్చేశారు. వాళ్ళందరూ మార్చబడ్డారు. దేవుని విధులను కట్టడలను గైకొనే వారిగా మారిపోయారు. అందుకొరకే ప్రియులారా, మరి దేవుడు మనకి ఎలాంటి హృదయం ఇచ్చాడంట? నూతనమైన హృదయం ఇచ్చాడు, నూతనమైన స్వభావాన్ని ఇచ్చాడు ప్రియులారా. అయితే పోయినసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం, మరొకసారి జ్ఞాపకం చేసి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అన్న విజ్ఞాపన చేయించి ఇలాగెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. కాబట్టి ఈ దినం ఏ దినం అంటే సంతోషించే దినం, ఉత్సాహించే దినం కదా. అందుకొరకు ఈ నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది. కాబట్టి మన హృదయం ఎలా ఉండాలి అంటే దేవుని సంతోషించే హృదయంగా ఉండాలి. చూడండి, ఇదే సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం రండి. పోయినసారి చదువుకున్నాం కదా. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2 నుంచి చదువుతున్నాం. మందసము కిరీటములో ఉన్న కాలం 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరించి దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతోను యెహోవా యొద్దకు మీరు మడుకుని ఎడల అన్య దేవతలను అసురు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. అంతటా ఇశ్రాయేలు బయలుదేవతలను అసురు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. దాన్ని పోయినసారి జ్ఞాపకం చేసుకున్నాం. దాదాపుగా 20 సంవత్సరాలు వారి జీవితంలో ఆరాధన లేదు. ఎందుకు? మందసం వారి జీవితంలో లేదు. అందుకొరకే మరి సమూయేలు వారితో అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకుని ఎడల. కాబట్టి విశ్వాస హృదయం ఎలాంటిది? పూర్ణ హృదయంతో యెహోవా యొద్ద మళ్ళుకున్న హృదయం అని కదండి. తన పాత జీవిత నూతన జీవితాల గురించి దుఃఖించిన హృదయం. అందుకొరకు అంటున్నాడు పూర్ణ హృదయంతో మళ్ళుకుని ఎడల అన్నాడు. తర్వాత ఏమన్నాడు? యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పి ఆయనను సేవించుడి. కాబట్టి అన్నప్పుడు వారేమన్నారు? అన్ని తీసివేశారు. తీసివేసి యెహోవాను మాత్రమే సేవించుడి. నువ్వు పాటలు పాడినా కదండి, యెహోవానే కనబడాలి, ఆయన మాత్రమే నీకు కనబడాలి. నీవు స్తుతులు చెల్లించినా ఆయన మాత్రమే కనబడాలి. కాబట్టి ఈ సమయం మనం వచ్చినప్పుడు, ఈ సమయం ఎంత విలువైనది నీవు గ్రహించి, ఈ సమయం కదండి ప్రభు అయిన యేసుక్రీస్తుని మాత్రమే నువ్వు చూడాలి. ఆ శిలువ మాత్రమే నువ్వు కనబడాలి, ఆయన మాత్రమే నువ్వు సేవించాలి. నీ ఆలోచనలు ప్రాధాన్యత ఇవ్వకుండగా, నీ ఆలోచన అంతా కూడా, నీ హృదయం, నీ పూర్ణ హృదయం అంతా కూడా ఆయన సేవ కొరకే, ఆయన సేవింపదాని కొరకే నువ్వు వినియోగించాలి. ఈ సమయం అంతా ఆయనకే ఇవ్వాలి. ఆయన మాత్రమే నీకు కనబడాలి, ఆయన శిలువ మాత్రమే నీకు కనబడాలి, ఆయన రక్తం మాత్రమే నీకు కనబడాలి కదండి. ఆయన శ్రమలే నీకు కనబడాలి, ఆయన దుఃఖము నీకు కనబడాలి. అందుకొరకే అక్కడ
మాత్రమే సేవించేది. యెహోషాపాతు నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించు కదా. ఆఖరి ఒక మాట చూసి ముగించుదాం. ఇబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14. నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కాబట్టి ప్రియులారా, మన మనస్సాక్షిని శుద్ధి చేసింది ఎందుకు? జీవము గల దేవుణ్ణి సేవించడానికి కొరకే. ఆయన ఎందుకు రక్తం కార్చాడు? ఆయన ఎందుకు శిలువ మరణం పొందాడు? మేము సంపూర్ణముగా దేవుణ్ణి ఆరాధన చేయాలి. పూర్ణ హృదయంతో, పట్టుదల కలిగిన హృదయంతో దేవుని నీవు ఆరాధన చేయాలి. ఆయన మాత్రమే సేవించాలని, ఆయన మాత్రమే నీవు గణపరచాలని. కాబట్టి ప్రియులారా, అలాంటి ఒక సేవ నీకు సేవించడానికి నీకు ఉండాలని కదా. ఆఖరిగా చూడండి, అపోస్తుల కార్యములు అక్కడే ముగించుకుందాం. అపోస్తుల కార్యములు వారు ఎలా ఉన్నారని అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనం మనం చదువుకుందాం. మరియు వారు ఏక మనసుకులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయంతో. విశ్వాస హృదయం ఎలా ఉండాలి? నిష్కపటమైన హృదయం, సంతోషమైన హృదయం, ఆనందమైన హృదయం. పాటలు పాడుచుండగా ఆనందం, ప్రభువుని స్తుతిస్తుండగా ఆనందం కదండి, ప్రభువుని శిలువ ధ్యానం చేస్తుండగా ఆనందం. ఆ నిష్కపటమైన హృదయం. కాబట్టి ప్రియులారా, ఇలాంటి హృదయం విశ్వాస హృదయం. ఒకప్పుడు ఇలాంటి హృదయం మోసకరమైన హృదయం కదండి, బాల్యం నుండే చెడిపోయిన హృదయం, దురాలోచనలతో నిండిన హృదయం. అలాంటి హృదయాన్ని నూతన స్వభావం నుంచి నూతన హృదయాన్ని చేశాడు దేవుడు. కాబట్టి పొడవబడిన హృదయం, తెరవబడిన హృదయం, మండిన హృదయం, క్రీస్తును ప్రతిష్ఠించుకున్న హృదయం కదండి, ప్రభువుని యేసుక్రీస్తు నివసించే హృదయం, పరిశుద్ధాత్మకు నిలయమైన హృదయం, జీవవాక్యము నిండిపోయిన హృదయం, జీవదారులు బయలుదేరే హృదయం. కాబట్టి పిల్లల ఇలాంటి హృదయంతో, ప్రభుని ఆనందంతో, సంతోషంతో దేవుణ్ణి ఇలాంటి హృదయం ఇచ్చి నా కుమారుడు అనే హృదయము నాకేమో. కాబట్టి దేవుడు ఏది అడగలేదు, ధనధాన్యాలను అడగలేదు. కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము, ఇంత బట్టిగా దేవుడు అడుగుతున్నాడు. అది అక్కడ ఉన్నది, కానీ సామెతల గ్రంథంలో ఉన్నది ఆ మాట, నా కుమారుడా నీ హృదయము నాకు. ఆఖరిగా చూడండి, మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 7-9 వచనాలు. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 7-9 వచనాలు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. కాబట్టి ఎలా సేవిస్తున్నావు ప్రభువుని, ఎలా ఆరాధన చేస్తున్నావు ప్రభువుని? దేవుడే అంటున్న మాట, స్వయంగా అంటున్న మాట. పెదవులతో మాత్రమే నన్ను గణపరుస్తున్నారు కానీ నిండు హృదయంతో వారు దేవుణ్ణి ఆరాధన చేయడం లేదు. కాబట్టి ప్రియులారా, నిండు హృదయంతో అనగా ఈ సమయం అంతా దేవునిదే, ఏ ఆలోచనకు రాకుండా మొత్తం దేవుని మీద ఆధారపడి దేవుని మాత్రమే సేవించే ఆరాధన స్వచ్ఛమైన ఆరాధన. ఆయన శిలువ మనకు కనబడాలి, ఆయన శ్రమలు కనబడాలి, ఆయన రక్తదారులు కనబడాలి. కాబట్టి అలాగా ప్రభుని చూస్తూ మనము దేవుని ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించును.